అయ్యగారు దయచేసి నా ప్రశ్నకి సమాధానం తెలియజేయగలరు? సేవకుడు గుండుతో ఉంటే క్యాప్ పెట్టుకొని వాక్యం చెప్పొచ్చా? అది ముసుగు అనబడుతుందా? కాదు, గుండుతో ఉంటే అభ్యంతరం ఏంటి? క్యాప్ ఎందుకు? బోడి గుండినంత సుఖం లేదన్నారు పెద్దలు. ఎట్టి పరిస్థితుల్లోనూ బోధకుడు, దైవజనుడు, సంఘ నాయకుడు ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని పలికేటప్పుడు కానీ, బోధించేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ తలను కవర్ చేసుకోకూడదు. అది టోపీ కానీ ఇంకోటి కానీ తలను కవర్ చేసుకోకూడదు. గుండుంటే ఉండని ఏమి. ఎలీషా ప్రవక్తను బోడివాడ అని వెటకారం చేసి, ఎలీషా ప్రవక్త కూడా గుండే. దైవజనులు చాలా మందికి బట్టతలు ఉంటుంది. అసలు బట్టతల ఉండడం మేధావి లక్షణం. మరి ఇప్పుడు విలియం కేరీ కానీ చాలా వరకు ఏదో ఇక్కడిక్కడ వెంట్రుకలు ఉంటాయి తప్ప ఈ ఎదురు భాగం అంతా కూడా ఖాళీగానే ఉంటుంది. మహామేధావులు, ప్రపంచ మేధావులు చాలా మందికి బట్టతలు ఉంటుంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఆ సాకుతో తల కప్పుకోవడం అనేది లేఖనం ఒప్పుకోవద్దు. అది అవసరం లేదండి. ఎంత హుందాగా ఉంటారు బట్టతలతో కూడా. బోడిగుండ్లు కూడా చాలామంది ఆ పెద్దరికము, ఆ హుందాతనం చూడగానే గౌరవం పుట్టి నమస్కారం అండి అనాలనిపిస్తుంది. అదే సిగ్గుపడాల్సిన విషయం కాదు, దాచుకోవాల్సిన విషయం కాదు. ఓకే సార్.